సార్ యొక్క స్టడీ టైంలో నేను ఒక 2 ముచ్చట్లు చెప్పాలనుకుంటాను. సార్ మా మేనమామ మా మామ, మేము రూమ్మేట్స్. మామ కాదు, నాకు ఫ్రెండే. అందరూ మేము ఆ చదువుకునే సమయంలో, ఇంటర్మీడియట్ డిగ్రీలో చదువుకునే సమయంలో కరెంటు పోయిందనుకోండి, ఇక మాకు సంతోషం, కరెంటు పోయింది, చదువు తప్పుతుంది. కానీ మా మామ ఏం చేస్తుండే, దీపం పెట్టుకొని చదువుతుండే. దీపం పెట్టుకొని రాత్రి 12:30 గంట దాకా చదువుతుండే. మాకు కరెంటు పోయిందంటే మేము హ్యాపీగా, చదువు తప్పింది కదా. అంటే ఫస్ట్ నుంచి ఒక దీక్షలాగా. తర్వాత మెల్లమెల్లగా మా దానిలో ఫస్ట్ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్. అందరం దాదాపు టీచర్స్, ఐ ఆమ్ ఆల్సో టీచర్. మేము ఎగ్జిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ అట్లా పోయినాం. మామ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్, తర్వాత జేఎల్గా, ప్రిన్సిపాల్గా, ఒక ప్రొఫెసర్గా అంచెలంచె పెరిగిండు. అది మా తాత అంటుండే, శుక్రమార్దేశ మా మామది, శుక్రమార్దేశ ఉన్న సూపర్ అట. అయితే నాకు అనిపిస్తుంది ఆ దశ అనేది కరెక్ట్ మా మామకు షూట్ అయింది. తర్వాత ఇక్కడ ఈ పదవి విరమణ తర్వాత వారు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ చిన్నగా ఆశీర్వచనం ఇవ్వాలనుకుంటున్నా. కొన్ని తీసుకో. ఓం యో వైదాం బ్రాహ్మణో వేద అమృతేన మృదాంబరేం తస్మై గురువే చ ఆయు కీర్తిం ప్రజాందదుః బ్రాహ్మణ పౌరుషాయుద్ధరేతో బ్రాహ్మణో వై సర్వదేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే దేవస్థా సర్వ వేదా విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విదేభ్యో దివే దివే నమస్కుర్యాణాం శ్లేలం కీర్తయేదేతాః ఏవ దేవతాః ప్రీణాదిరస్వం సర్వస్యాప్తే సర్వస్య జిత్తే సర్వమేవ తనాప్నోతి సర్వం జయతే జీవశరదో వర్తమానా శతమానం భవతే మరుత ఏనావర్ధయంతే శతమేవామేవ శతాత్మానం భవతే శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే శతం దీర్ఘమాయుః ఆయుర్వేంద్రావతే ప్రశ్నమస్రోగస్తు శతమానం భవతి శతమానం భవతి